వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కమిటీనండి. మేము ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క పాయింట్ ఆపడానికి గల కారణం మాకు చిన్నప్పటి నుండి సముద్రం చాలా నీట్గా ఉండేదండి. ఎక్కడెక్కడో విదేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్నానాలు చేసేవారు. చాలా నీట్గా ఉండే సముద్రాన్ని ఈరోజు నిమజ్జనాల పేరుతోటి ఈ చాలా అసభ్యంగా తయారైపోతుంది మాకు సముద్రం. రెండోది ఏంటంటే ఈ బొమ్మలు అనపడం వల్ల దాని తాలూకా పొల్యూషన్ వల్ల మాకు పడే చేపలు కూడా ఇబ్బంది అయిపోతుంది. కొన్ని సీజన్లోనూ కొన్ని చేపలు వస్తాయండి. ఈ పొల్యూషన్ వల్ల చేపలు కూడా ఒడ్డుకు రావట్లేదు. మరియు ఈ బొమ్మలు తెచ్చిన వాళ్ళు మటుకు ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, గంగాదేవి గుడి, కొత్తమ్మరి గుడి. ఈ ఉండీలు కూడా చోరీ అయిపోతున్నాయి, గంటలు కూడా పోయాయి. మరియు ఇక్కడ ఏంటంటే మా ప్రధాన ఏజెండా ఏంటంటే ఇక్కడ మట్టుకు ఇక్కడ బొమ్మలు అనపకూడదనే మా ఉద్దేశం అండి. ఇక్కడ అనపడం వల్ల ఏంటవుతుందంటే ఇల్లే మత్స్యకారుల తాలూకు ఇంజినాలు పాడైపోతున్నాయి, మత్స్యకారుల కాలుకు దురదలు వచ్చేస్తున్నాయి. ఈ చెక్కలు అక్కడ బయట అక్కడికి వెళ్ళడం వల్ల దాని తాలూకు మేకులు గుచ్చుకోయి 2-3 మత్స్యకారు కాళ్ళు కూడా తీశారు. దీనికోసం మేము ప్రత్యేకించి కలెక్టర్ గారిని కూడా కలిసాం, సిపి గారిని కూడా కలిసాం, ఎమ్మెల్యే గారిని కలిసాం, ఎంఈబీ పోలీసులు సిఏ గారిని కలిసాం, జడ్సీ గారికి కూడా తెలియజేసాం. అయినా మళ్ళీ తిరస్కరించుకొని ఇక్కడే మేము నిమజ్జన పాయింట్ పెడతానంటే అది ఎంతవరకు వాస్తవం? అలా పెట్టినట్టయితే గ్రామస్తులు మేము అందరూ 3000-4000 మంది ఇక్కడ కూర్చొని ఈ ఆపడానికి కూడా మేము పూర్తిగా నిషేధిస్తున్నామండి. మీ ద్వారా మేము తెలియజేసుకోండి, ఎక్కడో పాయింట్లు తీసుకొని పెట్టండి. 98 వార్డుల్లో తెచ్చి తీసుకొని బొమ్మలన్నీ ఇక్కడ అనపడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కొన్ని దానికి చాలా బాధపడిపోతున్నాం. మా మత్స్యకారులు దురదలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ వేట సరిగ్గా ఉండట్లేదు, మేము చాలా నష్టపోతున్నాం. దయచేసి అమ్మవారి విగ్రహాలు కానీ గణపతి విగ్రహాలు కానీ ఇక్కడ అనపోద్దని మేము మనం చేసుకుంటున్నామండి. ఇక్కడ పద్యాలపేట గ్రామ కులపంట తిడ్డి ప్రసన్న గారు ఇక్కడ నాతో పాటు 6 పెద్దలు ఉన్నారు, 18 కమిటీలు ఉన్నారు. ఒకటి కలెక్టర్ గారికి ఇచ్చాం లెటర్, ఒకటి కమిషనర్కి ఇచ్చాం, ఒకటి సిపికి ఇచ్చాం, అలాగే లోకల్గా ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చాం. ఆయనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఏం ఇబ్బందులు అంటే మట్టుకొని మరి గడ్డితోని పైవర్తోని కట్టిన బొమ్మలు అవి సముద్రంలో వేసే కానీ ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. కొన్ని కరుగుతున్నాయి, కొన్ని ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత అక్కడ కర్రలకొని కడతారు బొమ్మని. ఆ చక్కెరతోనే కర్రలకొని కొట్టడం వల్ల మాకు వేటలకు వెళ్తేప్పుడు మామూలుగా వేటకి వెళ్ళి వస్తేప్పుడు అవి మేకలు గుచ్చుకుపోయడం వల్ల అది ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి ఈ పాయింట్ అనేది ఇక్కడ పట్టకుండా ఉంటే బాగుంటుందని మత్స్యకారు సోదరులలో కోరుకున్నాం, మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఓకులపారి దగ్గర ఒక పాయింట్ పెట్టేవారు, మన ఆర్కో బీచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టేవారు, ఎక్కడో పాయింట్ పెట్టేవారు. అప్పుడు తక్కువ బొమ్మలు వచ్చేవి. అది 10:30-11 గంటలకి అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, 2 డేస్ వరకు 3 డేస్ వరకు వస్తున్నాయి బొమ్మలు. దానివల్ల గుడపలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మనుషులకి ఇబ్బంది అయిపోయి గుడపలు కూడా వస్తున్నాయి. ఆ 2 పాయింట్లు తీసే వల్ల ఈ పాయింట్ పెట్టడం వల్ల ఓటింగ్ ఎక్కువైపోతుంది. అందు గురించి పాయింట్లు మార్చుకోమని ప్రభుత్వ అధికారులకి మేము లెటర్లు పెట్టాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.